శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమ. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాధృతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. ప్రతి మాసంలో చెప్పుకునేటువంటి గోచార ఫలితాలు ఈ ఆగస్టు మాసానికి అంటే ఆగస్టు నెలలో 2024 గాను గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అన్నది తెలుసుకోవడం కోసం ముందుగా గోచారంలో ప్రస్తుతం గ్రహస్థితి ఎలా ఉంది, ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈ సంగతి కనుక మనం చూసినట్టయితే వృషభ రాశిలో గురువు మరియు కుజుడు ఇద్దరూ కూడా అక్కడే ఉన్నారు. అయితే కుజుడు 27న మిథునంలోకి వెళ్తాడు. ఇక కర్కాటకంలో రవి ఉన్నాడు. ఈ కర్కాటకంలో ఉన్నటువంటి రవి తన స్వస్థానానికి 17వ తారీఖున వెళ్తాడు, అంటే సింహరాశిలోకి వెళ్తాడు. తర్వాత మరి సింహరాశిలో బుధుడు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు. ఉన్నటువంటి బుధుడు 6వ తారీఖు నుండి వక్రించి వెనక్కి వెళ్ళడం అనేటువంటిది కనిపిస్తుంది. ఇక శుక్రుడు తాను 25వ తారీఖు నుండి కన్యారాశిలోకి ప్రవేశించడం అనేటువంటి జరుగుతుంది. ఇక కన్యారాశిలో మరి కేతువు ఎప్పటి నుండో ఉంటున్నాడు, 18 మాసాలు అలాగే ఉంటాడు. తర్వాత మరి కుంభరాశిలో వక్రించినటువంటి శని, తర్వాత మీనరాశిలో రాహు. ఇది మనకు గ్రహాలు ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇలా గ్రహాలు ఉన్నప్పుడు మరి ఏ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఎందుకంటే ఒకవైపు ఇప్పటికీ మరి ఈ మాసం నుండి మొదలు పెడితే కనుక 6వ తారీఖు నుండి బుధుడు వక్రించి ఉన్నటువంటి వాడు, అలాగే మరి శని ఇప్పటికే వక్రించి ఉన్నటువంటి పరిస్థితి. కొంతమందికి ఏళ్ళనాటి శని నడుస్తుంటే కొన్ని రాశుల వారికి, మరికొంతమందికి అర్ధాష్టమ శని నడుస్తూ ఉంటే, ఇలాంటి పరిస్థితుల్లో గురు కుజుల కలయిక ఒకవైపు, అలాగే మరి ఇప్పుడు మనకు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడైతే వక్రించినటువంటి బుధుడు ఒకవైపు, శని ఒకవైపు, ఇవన్నీ స్థితులు ఉన్నప్పుడు మరి ఈ మాసంలో ఎలా ఉంటుంది? మరి ఈ మాసం ప్రత్యేకత తీసుకున్నట్టయితే ఇంకా ఇదంతా కూడా శ్రావణ మాసంలోకి వస్తుంది. ఆగస్టు అనగానే మనకు మొదటి వారం దాటిందంటే శ్రావణ మాసం. శ్రావణ మాసంలో అంటే ఏదైనా సరే, ఏ గ్రహరీతులు ఎలా ఉన్నా సరే, ఆ మాసానికి సంబంధించినటువంటి అధిదేవతల్ని మనం తలిచినప్పుడు, కొలిచినప్పుడు ఏవైనా అవకతవకలు ఉన్నా, ఏదైనా చిన్న చిన్న తేడాలు ఉన్నా మనం సరిచేసుకోవడానికి ఎప్పటికప్పుడు దేవుడు మన దేవతా రూపాలు మనకు ఆయా పండగల రూపంలో దర్శనమిస్తూనే ఉంటాయి. మరి అలాంటి పరిస్థితులలో ముఖ్యంగా మరి ఆగస్టు మాసంలో 2024 గాను ఒక్కొక్క రాశి వారికి అంటే 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాన్ని మనం పొందుతామన్నది నెమ్మదిగా చూద్దాం. ఇప్పుడు మిథున రాశి వారికి ఎలా ఉంటుంది అంటే మిథున రాశి రాశినాథుడు బుధుడు ఎక్కడున్నాడు? 3వ స్థానంలో ఉన్నాడు. 3వ స్థానంలో కూడా 6వ తారీఖు వచ్చేసరికి ఆయన వక్రించి 2వ స్థానంలోకి వస్తాడు. మరి ఇలా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఎవరైనా సరే మిథున రాశి వారు గవర్నమెంట్ ఉద్యోగాలలో ఉంటే చాలా ఇబ్బంది, చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు. పై అధికారుల నుండి వచ్చేటువంటి ఒత్తిడులు కావచ్చు, పని ఒత్తిడి కావచ్చు, ఏది ఏమన్నా సరే చాలా ఇబ్బందులు అనేటువంటివి అయితే పడకుండా ఉండరు, చాలా ఇబ్బందులు పడతారు. అంతేకాదు వీళ్ళు ఎవరైనా సరే స్నేహితులు వాళ్ళు ఉంటారు కదా, మిత్రులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ విషయాల్లో తలదూర్చినట్టయితే లేనిపోని ఇబ్బందులను అయితే తెచ్చుకుంటారు. ఇవన్నీ కూడా అందుకని కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా కొద్దిగా మనం ఏదైనా ప్రయత్నం చేస్తే, అంటే మనం దీన్ని అది ఎలా అవుతుంది, నేను చేసే పని నేను చేస్తున్నాను, నేను న్యాయంగా ఉన్నాను, నేను ఇలాగే వెళ్తాను, నాకు తప్పు లేదు అని అనుకుంటూ ఉంటాను చూడండి. అలాంటప్పుడు నిజంగా శత్రువులపై విజయం సాధించేటువంటి పరిస్థితి ఉంటుంది. విశేషించి సంబంధాల విషయాల్లో అంటే మనం స్నేహితులు అనే కాదు, ఏదైనా సరే ఏదైనా సంబంధాల విషయాల్లో విజయం సాధిస్తారు. అట్లాగే ఒక్క విషయం మాత్రం జాగ్రత్తగా పెట్టుకోవాలి, వివాహాలు నిర్ణయించుకునేటప్పుడు మాత్రం బాగా ఆచితూచి బాగా తెలుసుకొని, అంటే ఓనాటి కాలంలాగా 7 తరాలు తెలుసుకోకపోయినా కనీసం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అయితే స్పష్టంగా తెలుసుకొని వివాహాలు చేసుకోవడం అనేటువంటిది మంచిది. 2వ పక్షం వారికి, ఈ మిథున రాశి వారికి 2వ పక్షంలో ఎలా ఉంటుంది అంటే 3వ అధిపతి 17న ఆయన మారుతూ ఉన్నాడు. కాబట్టి ఎట్లా ఉంటుందంటే మీరు ఎక్కడైనా ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయి. ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మంచి లాభాలు వస్తాయి.
కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నాం. 17 తర్వాత ఇన్వెస్ట్ చేయమంటున్నాము. బావుంటుంది అని అంటున్నాం కదా! అది మళ్ళీ 25 తర్వాత చేస్తే మాత్రం నష్టపోతారు. కొనుగోలు ఏదైనా సరే మీరు ఏదైనా కొనుగోలు చేస్తే దానివల్ల నష్టం. కొనుగోలు అంటే ఒక కారు ఏదో చాలా తక్కువగా వచ్చిందని కొన్నారనుకోండి. అది మొత్తం రిపేర్‌లకు పెట్టాల్సిన పరిస్థితి. ఓ మోటార్ బైకు ఏదో భూమి, చికాకులు, చింతలు ఇలాంటివన్నీ ఇక తగులుతూ ఉంటాయన్నమాట. అంటే 17 నుండి 24 వరకు మీకు చాలా బావుంటుంది. ఎందులో ఇన్వెస్ట్ చేసినా కూడా. 25 నుండి మళ్ళీ నెలాఖరు వరకు మాత్రం దేంట్లో కూడా మీరు పెట్టుబడులు పెట్టి ఇన్వెస్ట్ చేసి నష్టపోకండి. రెండవ వారంలో మామూలుగా మిగతా అన్ని విషయాల్లో చాలా బావుంటుంది. స్నేహితులతో స్నేహం పెరుగుతుంది. కాకపోతే మధ్యవర్తిత్వం అనేటువంటిది మాత్రం ఉండకుండా ఉంచుకోవాలి. అలా ఉండడం వల్ల బాగుంటుంది. కానీ ఒక్కటేంటంటే ఈ పెట్టుబడులు అవి పెట్టేటప్పుడే కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉండవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అలాంటివి లేకుండా చూసుకుంటే మీరు తప్పకుండా శత్రువులపై విజయాన్ని సాధించి మీరు అనుకున్నది అనుకున్నట్టుగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు మనం చూసినటువంటి మేషరాశి కానీ మనం మేషం నుండి మీనం వరకు ఒక్కొక్క రాశి గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇలా చెప్పుకున్నప్పుడు ఇక్కడ ఒక చిన్న పరిస్థితి అయితే ఎదురవుతుంది జ్యోతిష్కులకు కానీ వింటున్నటువంటి ప్రేక్షకులకు కానీ. ఏంటంటే అన్నీ కూడా చెప్పినట్టుగానే ఉంటాయి. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే కొంతమందికి ఒక పెద్ద అనుమానం, చాలామంది మీరు అందరూ చెబుతున్నారు అయినా సరే ఒక్కొక్కరిది వేరుగా ఉంటుంది అన్నది కూడా ఒక మీమాంస అయితే ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే ఒక్కొక్క జ్యోతిష్యులు వాళ్ళ యొక్క విశ్లేషణలో వాళ్ళు కొంతవరకే చేయగలుగుతాం. ఎందుకంటే ఈ 5 నిమిషాలు 8 నిమిషాల వ్యవధిలో చేసేటప్పుడు మనం రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయి, రాశి చుట్టూ ఉన్నటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఇలాగా ఎవరికి అనువైనటువంటి రీతిలో వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నప్పుడు కొంత వ్యత్యాసం ఒకటి. రెండవది ఇది ఏమన్నా సరే గ్రహాలు ఇప్పుడు మారుతున్నటువంటి కాలంలో మనం చెప్పుకునేటువంటిది ఒక ఎత్తు అయితే, కొన్నిసార్లు మీకు అస్సలు బాగోదండి అని మనం చెప్పినప్పుడు కూడా హాయిగా బ్రహ్మాండంగా ఉంటారు. అప్పుడు అనుమానం వస్తుంది. ఎందుకు అంటే మనకు గోచార రీత్యా ఏదైతే ఇప్పుడు మనం యోగించదని చెప్పినటువంటిది అక్కడ వాళ్ళకు యోగకారకంగా ఉండొచ్చు, మంచి స్థానంలో ఉండొచ్చు, వాళ్ళకి నడుస్తున్నటువంటి దశ అంతర్దశలు అద్భుతంగా ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితులలో కొంత వ్యత్యాసం అయితే ఉంటుంది. అంటే మొత్తంగా చెప్పాలి అంటే గోచారాలు మన ఫలితాలు మనం చెప్పుకుంటున్నప్పుడు ఇందులో కోటాను కోట్ల మంది ఇందులో కేవలం 30% మందికి ఎగ్జాక్ట్గా ఇది కరెక్టే ఉంది అని అనిపించవచ్చు. ఇంకోటి మనం డీప్గా అనాలిసిస్ చేయడం అనేటువంటిది ఉండదు. ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ రాశి వాళ్ళు ఈ ఈ జన్మ అంటే మనము ఈ రాశిని బట్టి కానీ జన్మ కుండలిలో ఉన్నటువంటి స్థితికి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చెప్తూ వెళ్తున్నాం. కాబట్టి రాశి అనగానే ఇక్కడ ముందుగా మనకేంటి ఇక్కడంతా కూడా చంద్రుని బట్టి మారేటువంటి స్థితిని గురించి మనం చెప్పుకుంటున్నాం. అక్కడ మాత్రం అలా కాదు కదా. అందుకని ఈ వ్యత్యాసం అనేది ఉంటుంది. చాలా క్లియర్గా కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే మీకు నచ్చినా లేకపోతే మీకు తెలిసినా దగ్గరలో ఉన్నటువంటి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి స్వయంగా మీ జన్మకుండల్ని చూపెట్టుకొని, అందులో కూడా ఇంకొక విషయం, ఒక్కసారి జన్మకుండల్లో మాది ఇదండి అనుకొని ఒకసారి వెళ్ళి మా మొత్తం జీవితం మొత్తము అద్దం ముందు కూర్చొని పెడితే అద్దంలో కనబడినట్టుగా కనబడుతుందంటే ఇది ఉట్టి మాట. ఎందుకు అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఉద్యోగంలో ఒక రకమైన ప్రాబ్లం ఉండొచ్చు. అంటే ఉద్యోగానికి కారకత్వాలు కల్పించేటువంటి గ్రహాల వల్ల కానీ ఏ భావాలు అందుకు చూపెడుతున్నాయి అన్నది ఒక తేడా. అలాగే ఉద్యోగం కానీ, వివాహం కానీ, సంతానం కానీ ఇలా అనేక విషయాల్లో ఏ ఏరియాలో మనకు అంటే నాకు సంతానంలో కొద్దిగా ప్రాబ్లం ఉంది, లేకపోతే నాకు ఉద్యోగరీత్యా ఈ ప్రాబ్లం ఉంది, లేకపోతే నాకు ఫైనాన్షియల్గా ఈ ప్రాబ్లం ఉంది, అన్నీ ఉన్నాయి కానీ బంధువులతో ఈ ఇబ్బంది ఉంది, ఇలాంటివి ఏవి ఉంటాయో వాటిని ప్రత్యేకించి చెప్పడం కోసం, తెలుసుకోవడం కోసం మీరు చేయవలసిన పని ఎవరైనా సరే మీ జన్మజాతకాన్ని చూపెట్టుకోవాలి. జన్మజాతకం చూపెట్టుకోవాలి అంటే తప్పనిసరిగా పుట్టినటువంటి అంటే డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఈ 3 తప్పనిసరిగా ఉండాలి. ఈ మూడింటిని ఉపయోగించుకొని మీ తెలిసినటువంటి జ్యోతిష్యులు, మీకు నమ్మకస్తులైనటువంటి వాళ్ళు లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు, మీకు వీలుగా ఉన్నటువంటి చోట మీరు చెప్పించుకుంటే ఏది కావాలో అది మీకు పూర్తిగా వివరంగా దొరుకుతుంది. ఆ దృష్టిగా వెళ్ళండి. ఇక ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నటువంటి వాటిలో ముఖ్యంగా ఇప్పుడు ఇదంతా కూడా శ్రావణ మాసం కాబట్టి ఏదైనా కొంచెం అటు ఇటుగా ఉన్నటువంటి దోషాలను సవరించుకోవడం కోసం మనం చేసుకునే రెమెడీస్ ఏమి చేసుకున్నప్పటికీ కూడా ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా లక్ష్మీదేవి ఆరాధనతో నిండేటువంటిది. ప్రకృతి తత్వం అంతా కూడా ఆత్మమయంగా ఉండేటువంటి అమ్మ రూపంగా ఉండేటువంటి స్థితి కాబట్టి అందరూ కూడా ఈ వచ్చేటువంటి శుక్రవారాలన్నింటిలో కూడా లక్ష్మీదేవి ప్రార్థన చేయండి. లక్ష్మీతో పాటు ఆ విష్ణుమూర్తిని నమ్ముకొని ఆయన యొక్క విష్ణు సహస్రాలు వినడం కానీ, విష్ణుదేవుడి ఆలయానికి వెళ్ళడం కానీ చేసినట్టయితే
ఏదైనా మనకు కష్టంగా అనిపించేటువంటి గ్రహస్థితి ఆ కష్టాన్ని తెలియకుండా ముందుకు తీసుకువెళ్తుంది. కాబట్టి అందరం సుఖంగా ఉండాలి, అందులో మనం ఉండాలని నమస్కరిస్తూ ధన్యవాదాలు.